హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మీకు లాంగ్ వీడియోలో ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. సో, పెద్ద సైజ్ బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా మెజర్‌మెంట్ తీసుకోవాలి అన్నది మీకు ఈరోజు వీడియోలో నేను క్లియర్‌గా చూపిస్తానండి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ వారి జాకెట్ అనమాట. అమ్మమ్మల జాకెట్ అండి. సో, ఇది వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా మెజర్‌మెంట్ తీసుకోవాలి, అసలు షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఈరోజు కటింగ్ అనేది చూపిస్తాననమాట. సో, ఇదొచ్చేసి చూసారండి, ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. వచ్చేసి నేనైతే మీటర్ లైనింగ్ అయితే కంపల్సరీ పడుతుందండి. సో, నేను వచ్చేసి మీటర్ లైనింగ్ అని తీసుకున్నాను. వచ్చేసి మీటర్ లైనింగ్. సో, ముందుగా మనం ఖర్చు కోసం మామూలుగా ఒక పావించి అయితే నార్మల్గా ఎప్పుడు గీసుకుంటాం కదండి. సో, ఆ విధంగా పావించి అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. సో, గీసుకున్నాం కదా. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. సో, ఇది వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి కాబట్టి మనం ముందుగా ఆది జాకెట్ తీసుకోవాలండి. ఆది జాకెట్ తీసుకొని చూడండి, కాజల పట్టు దగ్గర నుంచి ఉక్సులు పట్టే చూడండి, కాజల పట్టు దగ్గర నుంచి కింద ఉక్సులు పట్టే వరకు ఈ విధంగా కొలుచుకోవాలి. ఎంత వచ్చిందండి? 34.5. 34.5లో 4వ భాగం ఎంత అనేది చూసుకోవాలి. సో, 4వ భాగం చూసుకోవడానికి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. 34.5 దగ్గరికి సగం టేప్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎంత వచ్చింది? 17.5 అండి. 17.5లో సగం అండి. 17.5లో సగం వచ్చేసి 9 అండి. సో, 9 ఇంచులకు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా పెట్టేసుకొని టేపు 9కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో, ఎక్స్ట్రా వచ్చేసి 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ అండి. మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. సో, ఖర్చుల కోసం వచ్చేసి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో, మనకు వచ్చేసి మెయిన్ ఖర్చులు డాట్స్తో కలిపి తీసుకున్నదే మనకి మెయిన్ అండి. సో, ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం తీసుకున్న 2 ఇంచులు అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి హైట్ ఎంత ఉందో చూసుకోవాలండి. బ్లౌజ్ యొక్క హైట్ అనేది ఏ విధంగా చూసుకోవాలంటే, ఇది వచ్చేసి మన బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ మొత్తం బ్లౌజ్ని ఉల్టా తీసేసుకోండి. ఉల్టా తీసేసుకోవడం వల్ల మీకు తొందరగా ఈజీగా అనేది అర్థమవుతుంది. సో, ఈ విధంగా ఉల్టా తీసేసుకున్న తర్వాత మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా మనం కట్ చేసేది. సో, బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గర నుంచి షోల్డర్కి ఈ విధంగా లాగి గట్టిగా పట్టుకోండి. ఇలా లాగి ఈ విధంగా గట్టిగా అనేది పట్టుకొని చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో, చూసారా, ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కప్పు ఉంటుంది కదండి, కప్పు దగ్గర ఈ విధంగా చూడండి, ఈ 2 ఖర్చులు ఈ విధంగా సమానంగా పట్టుకొని ఇక్కడ పట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఒక కప్పు అనేది వస్తుంది అనమాట. సో, ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఒక కప్పు అనేది తీసుకోవాలన్నమాట. సో, ఇక్కడికి వచ్చింది కదా, ఒక్క పావు ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి. ఎందుకంటే మనం కుట్టి చేతి పని చేసే వరకు దాని సేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట, సేమ్ హైట్ వచ్చేస్తుంది అనమాట. సో, ఇక్కడికి ఒక పక్క మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో, పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ అనమాట అండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ అనేది 5 ఇంచులకు అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో, ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్గా అనేది ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట. ఇది ఎవరికైనా 5 ఇంచులు అనేది సరిపోతుందండి. ఫుల్ షోల్డరు ఇది బండ గుర్తు అనమాట, మీరు గుర్తుని చూసుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్కి అయితే 5 ఇంచులండి. సో, బోట్ నెక్ బ్లౌజులకి ఎంత తీసుకోవాలనేది బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు వీడియోలో చెప్తాను. సో, ఫుల్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు అనమాట. సో, మన కింద వచ్చేసి ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదండి, ఇక్కడికి వచ్చేసరికి మనం 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి. 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి. సో, ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో, ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ ఒక లైన్ అయితే గీసుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా ఆమ్ రౌండ్, అసలు ఆమ్ రౌండ్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను. ఆమ్ రౌండ్ వచ్చేసి ఎవరికైనా 6 ఇంచులు అనమాట. 6 ఇంచులకు అనేది మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆమ్ రౌండ్. సో, ఈ విధంగా లైన్ అయితే గీసుకోవాలి. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్ అయితే గీసేసుకోవాలి ఆమ్ రౌండ్. సో, ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ లూజ్ కర్వ్ అనేది ఏ విధంగా తీసుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి. సో, 1.5 ఇంచు అనేది మనం తీసుకోవాలన్నమాట. 1.5 ఇంచు అనేది తీసుకున్నాం.
సో టేప్ని ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచులకు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. సో అట్లా కాదు అనుకుంటే గనక ఈ స్కేల్ వచ్చేసి మనకి షాప్‌లో అవైలబుల్‌గా దొరుకుతుందండి. సో ఈ స్కేల్‌తో నేను ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చెప్తాను. చూడండి. ఇక్కడ ఇక్కడికి స్కేల్ ఇలా టచ్ అవ్వాలండి. టచ్ అయ్యేలా చూసుకోండి. ఈ విధంగా టచ్ అయినాక సో చూసారా? ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారా? మన కాంబో రౌండ్ అనేది చాలా నీట్‌గా అనేది వస్తుందన్నమాట. సేమ్ అదే విధంగా మన నెక్స్‌కి గానీ, బ్యాక్ సైడ్ నెక్‌లకి గానీ కూడా మనం యూజ్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని చేయనమాట. మనం నీట్‌గా రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా నీట్‌గా అనేది తిరుగుతుందనమాట. అసలు ఎక్కడ ఎగుడు దిగుడు అనేది రాదనమాట. సో ఇంతేనండి బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ డాట్స్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. హైట్ వచ్చేసి 4 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచులు తీసుకున్న కాబట్టి ఇక హైట్ కూడా 4 ఇంచులే తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒక డాట్స్ అనమాట. సో ఇంతేనండి బ్యాక్ పార్ట్. సో డ్రా చేసుకునే విధంగా కట్ చేసేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా అంటే చాలా ఈజీ టిప్స్ అనేవి కూడా ఉంటాయండి. ఈ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడతో మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఎప్పుడు కూడా 4 హోల్డింగ్స్ మీద అనేది తీసుకోవాలి మనం. సో చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి ఇలా 4 హోల్డింగ్స్ మీద అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా 4 హోల్డింగ్స్ మీద తీసుకొని చూడండి ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఖర్చుల కోసం ఒక మామూలుగా పావించి ఎట్లా తీసుకున్నామో హ్యాండ్స్ కూడా అదే విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ జాకెట్ తీసుకుని అసలు హ్యాండ్స్ ఒక ఎంత పొడవు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. సో ఈ విధంగా చూడండి హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఆది జాకెట్ బ్లౌజ్ ఉల్టా తీసేసుకోండి. ఉల్టా తీసేసుకోవడం వలన మనకి కొంచెం నీట్గా అనేది కొంచెం అర్థమవుతుంది అనమాట. బిగినర్స్కి అయితే బాగా అర్థమవుతుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. సో మార్కింగ్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఒక లైన్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం డౌన్ తీయాలి కదండి. హ్యాండ్ ఒక డౌన్ తీసుకోవాలి కాబట్టి ఎంత వచ్చిందో చూసుకోవాలి. కరెక్ట్గా 11 ఇంచెస్ వచ్చిందండి. సో 11 ఇంచెస్లో మనం 3 ఇంచులు అనేది డౌన్ తీయాలన్నమాట. 3 ఇంచెస్కి డౌన్ తీయాలి. సో ఈ విధంగా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం. సో ఈ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసాం కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా కర్వ్ అనేది గీయాలన్నమాట. ఈ విధంగా కర్వ్ గీసుకోవాలి. చూసారా ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. సో అంతేనండి చాలా ఈజీ అనమాట హ్యాండ్. సో ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక మిడిల్ టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఈ మిడిల్ టక్ అనేది మన షోల్డర్ మీద కరెక్ట్గా అనేది నిలబడుతుందని చూసుకోవాలన్నమాట. సో ఇక్కడతో మన హ్యాండ్ అనేది సో ఇంతేనండి. ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ అనమాట. మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవడానికి ఈ విధంగా క్లాత్ అనేది వేసుకోవాలి. సో మనం కరెక్ట్ క్రాస్ అనేది చూసుకోవాలండి. ఈ విధంగా క్రాస్ అనేది చేసుకోవాలి క్లాత్కి. సో విధంగా వేసుకోవాలన్నమాట క్రాస్ అనేది. తర్వాత ఇంకా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ బేస్గా చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ అండి. ఎవరికైనా సరే 6.5 లేకపోతే 7 ఇంచులు అంతకన్నా ఎక్కువైతే మ్యాక్సిమం 7 ఇంచెస్ అనేది సరిపోతుందండి. సో నేను వచ్చేసి 6.5 ఇంచులని తీసుకోండి. ఎందుకంటే ఇది పెద్దవాడి జాకెట్ కదండి.
పెద్దమ్మ జాకెట్ కాబట్టి 6:30 తీసుకుంటాను. ఎందుకంటే మనం కుట్టి చేతి పని చేసే వరకే ఆటోమేటిక్‌గా మనకు సేమ్ అనేది వచ్చేస్తుంది. సో 6:30, 7 అంతకు మించి ఎక్కువైతే ఉండదండి ఫ్రంట్ నెక్. సో మార్కింగ్ అని చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ దగ్గర ఉక్సులు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టుకెళ్ళి చూసుకోవాలండి. జాకెట్ అంతా ఉక్సులు పట్టుకెళ్ళి చూసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి 4 ఉక్స్ దగ్గరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్నారు కదండి, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఒక పొడవు ఎంత ఉన్నదని చూసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా టేప్ అనేది పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా చూసుకుంటే ఎంత వచ్చింది, 15.5. 15.5 ఇంచుల నుంచి మన ఫ్రంట్ పార్ట్ ఒక డౌన్ కోసం 2 ఇంచులు అనేది కట్ చేసుకోవాలి. సో 15.5లో నుంచి 13.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా 13.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా 13.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కొంచెం కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనకు కొంచెం అతుకు అనేది పడుతుంది అనమాట అండి. కొంచెం ఇక్కడ అతుకు అనేది మనకి పడుద్ది అనమాట. సో ఇక్కడ డౌన్ వచ్చేసి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా డౌన్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు వచ్చేసి సో ఈ విధంగా డౌన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ యొక్క రౌండ్ అనేది తీసుకోవాలి. సో ఇంతేనండి ఫ్రంట్ పార్ట్. సో వీడియో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీనండి. కాకపోతే మనం కరెక్ట్గా క్రాస్ అనేది మనం వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఫ్రంట్ పార్ట్. మిగతాదంతా చాలా ఈజీనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్. చూసారండి, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాం. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. సో ఇందులోనే మనం షేప్ మీదంతా మిగిలిన పీస్ అండి, అస్సలు పడేయద్దండి మిగిలిన పీసులు. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యిందాక అసలు క్లాత్ అనేది అస్సలు పడేయద్దు అనమాట. సో ఇందులోనే నడుము పట్టి అనేది తీసుకున్నాం. సో ఈ విధంగా 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ అయితే నడుము పట్టికి అనేది తీసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి కినారి అనేది బ్యాక్ పార్ట్ నడుముకి పట్టీకి అయితే వాడుతానండి. సో ఇందులోనే మనం షేప్ పట్టి అనేది తీసుకోవాలి. సో అలానే ఇంకా మిగిలిన పీస్ అయితే మనకి ఇందులో షేప్ పట్టి అనేది చాలా తక్కువే వస్తుంది అనమాట, క్లాత్ అనేది లేదండి. సో ఇందులోనే షేప్ పట్టి అనేది కూడా ఏ విధంగా తీయాలనేది చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉక్సులు పట్టికెళ్ళి మార్కింగ్ చేసుకోవాలని చెప్పాను కదండి. సో మనకు సేమ్ సరిపోద్ది అనమాట ఇది. చూడండి ఈ విధంగా మనం షేప్ పట్టి అనేది తయారు చేయాలన్నమాట, కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎట్లా చేశారనేది చెప్తాను. సో మనకి ఇది వచ్చేసి పొడవు చూసుకున్నాం కదండి, ఇటు వచ్చేసి లెంత్ ఎక్కువ ఉండాలి మనకి, ఇటు వచ్చేసి కొంచెం క్రాస్ ఉండాలి. సో ఇది షేప్ పట్టేయండి. టేప్ కొలతలతో కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను. ఎవరికన్నా అర్థం కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో అయితే చూడండి. సో ఇప్పుడు మీకు టేప్ కొలతలతో కూడా నేను చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ పట్టి అనమాట. చూడండి ఈ విధంగా షేప్ పట్టి సరిపోయింది. సో కొంచెం ఇక్కడ కొంచెం మన ముక్కలు అనేది అతుకు పడితే సరిపోద్ది అనమాట. మామూలుగా టేప్ కొలతలతో చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు అనేది ఉండాలండి, 3.5 ఇంచులు అనేది ఉండాలి. చూడండి 3.5 ఇంచులు అనేది మనకి ఉండాలి, 3.5 ఇంచులు అనేది ఉండాలి. ఎందుకంటే మనం షేప్ పట్టి మనం కుట్టి తిప్పి వేసేసే వరకు 3 ఇంచులు వచ్చేస్తుంది అనమాట. మిడిల్లోకి వచ్చేసరికి 2.5 ఉండాలి. ఈ చివరి ఎండింగ్ వచ్చేసరికి 3 ఇంచెస్ అనేది ఉండాలి. చూసారా మన 3 ఇంచెస్ అనేది ఎలా ఉందో. సో ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి షేప్ పట్టి ఒక టేప్ కొలతలు అనమాట. ఈ టేప్ కొలతలు అనేది ఎవరికైనా సరిపోతుంది అనమాట. సో మిగిలిన పీస్ అంతా మనకి క్రాస్ పట్టి అని ఇంకా అవన్నీ చూసుకోవాలన్నమాట. సో పీస్ అనేది అసలు ఎక్కడ పడేద్దండి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిందాక. సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, మన లైనింగ్ కట్ చేసాం కదా, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అందరికీ తెలిసిందేనండి. మన క్లాత్ అడ్జస్ట్ చేసుకుని దాన్ని బట్టి అంతా మనం కట్ చేసుకోవడమే.
సో ఇదైతే నేను కటింగ్ అయితే చూపించట్లేదు, జస్ట్ లైనింగ్ ఒకటే చూపించాను కదా. సో అంతేనండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.